తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా అయిన 22A పేరుతో భూములను అన్యాయంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా దోపిడీ జరిగితే ఇప్పుడు భూభారతి పేరుతో కొత్త దందాకు తెరలేపారని విమర్శించారు. కమిషన్లు ఇవ్వని వారి భూములను అధికారుల ద్వారా కావాలనే 22A జాబితాలో పెడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భూముల కేటాయింపులో 22A నిషేధిత జాబితా పేరుతో జరుగుతున్న అక్రమాలపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున భూములు దోపిడీ చేస్తూ ఉన్నారు. మేము వస్తే దాన్ని సముద్రంలో పడేస్తాము, భూభారతి పేరు మీద కొత్త విధానం కొత్త టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసింది. వచ్చిన తర్వాత ఈరోజు భూభారతి ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు పరిస్థితి ఏందో ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు వాళ్ళు వేల ఎకరాల్లో దోపిడీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళు లక్షల ఎకరాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. పీనుగలు తినవాడు పోయి ఏనుగలు తినవాడు వచ్చారు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో. అదే దోపిడీ, అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ మాత్రం కూడా మార్పు తెలంగాణలో కనిపిస్తలేదు. ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. అనేక ప్రాంతాలలో మరి ఏ రకంగా దేవాదాయ శాఖ భూములు కావచ్చు, లేక ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ప్రైవేట్